నేను 4-5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకరోజు నా అమ్మ నన్ను అడిగింది, బాబూ, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పాను, అమ్మా, నేను పెద్దయ్యాక బిజినెస్ మ్యాన్ అవుతాను. అమ్మ ఒక్కసారిగా షాక్ అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బిజినెస్ అంటే మార్వాడి బనియా వాళ్ళ పని. మన రక్తంలో ఉండేది ఉద్యోగం. నీ నాన్న ఉద్యోగం చేశాడు, నీ తాతశాడు, నీ తాత ఉద్యోగం చేశాడు, నీ పెద్ద తాత కూడా ఉద్యోగమే చేశాడు. నువ్వు అదే చెయ్యాలి. కొంతసేపటి తర్వాత మళ్ళీ అడిగింది, మరి చెప్పు, పెద్దయ్యాక ఏమవుతావు? నేను మళ్ళీ అదే చెప్పాను, అమ్మా, నేను బిజినెస్ మ్యాన్ అవుతాను. అమ్మ అంతగా టెన్షన్ పడింది. నా జాతకం తీసుకుని దేశంలో ఉన్న పెద్ద పెద్ద జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళింది. ప్రతి ఒక్కరూ ఒకటే చెప్పారు, ఈ బాబుకు బిజినెస్ యోగం లేదు, ఇతని విధిలో బిజినెస్ లేదు. కానీ ఈరోజు నా బిజినెస్ల వార్షిక టర్నోవర్ 5,000 కోట్లకు పైగా ఉంది. ఒక చిన్న స్పార్క్, ఒక చిన్న ఆలోచన నా జీవితాన్ని పేల్చేసింది. నా విధిలో రాయలేదు అంటారా? నేనే రాసుకున్నాను. విధి అనేది పైనుంచి రాసేది కాదు, మన నిర్ణయాలతో మనమే రాసుకునేది. నువ్వు కూడా నమ్మితే మీ కథను నువ్వే రాయగలవు.